చంద్రశేఖరన్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో టాటా గ్రూప్ ఆధ్వర్యంలో పెట్టుబడులు పెట్టే అంశంపై చర్చించారు. అటు సచివాలయానికి సిఐఐ ప్రతినిధి బృందం చేరుకుంది. కాసేపట్లో సచివాలయంలో చంద్రబాబుతో సిఐఐ డీజీ చంద్రజిత్ బెనర్జీ సిఐఐ ప్రతినిధులు భేటీ అవుతారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు అనువైన వాతావరణం, నూతన పారిశ్రామిక పాలసీపై చర్చించే అవకాశం ఉంది. ఇక ఏపీ సీఎం చంద్రబాబుతో టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ భేటీ అయ్యారు. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, చంద్రబాబుతో టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ భేటీ అయినట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? గడిచిన 5 ఏళ్లుగా రాష్ట్రంలో విధ్వంస పాలన మూలంగా అనేక కంపెనీలు రాష్ట్రం నుంచి తరలిపోయాయి. వచ్చినటువంటి కంపెనీలను కూడా పనిగట్టుకుని పంపించేశారు. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు తిరిగి రాష్ట్రంలో పరిశ్రమలకు అనుకూల వాతావరణాన్ని క్రియేట్ చేసే పనిలో పడ్డారు. దానిలో భాగంగా ఈ రోజు వరుసగా పారిశ్రామికవేత్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు సచివాలయం వేదికగా. దీనిలో భాగంగా కొద్దిసేపటి క్రితం టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్తో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. రాష్ట్రంలో టాటా గ్రూప్ సంస్థల ఏర్పాటు, విస్తరణ తదితర అంశాలపై ఆయనతో చర్చించబోతున్నారు. ముఖ్యంగా టాటా గ్రూప్కు సంబంధించినటువంటి అనేక కంపెనీలు హైదరాబాద్లో కావచ్చు, చెన్నైలో కావచ్చు, బెంగళూరులో కావచ్చు ఇప్పటికే స్థాపితమై ఉన్నాయి. టీసీఎస్ అదేవిధంగా ఇతర సంస్థలు కూడా ఉన్న పరిస్థితి అయితే ఉంది. రాష్ట్రంతో కలిసి చాలా వరకు కూడా ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీకి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలను కూడా రాష్ట్రంలో టాటా గ్రూప్ నిర్వహిస్తోంది. వీటన్నిటి విషయం పైన ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖర్తో చర్చిస్తారు. భవిష్యత్తులో రాష్ట్రంలో ఉన్నటువంటి అవకాశాలు, ముఖ్యంగా పొడవైన తీరరేఖ ప్రాంతం ఉండడం, 2 పారిశ్రామిక కారిడార్లు రాష్ట్రంలోనే ఉండడం, ఈ అన్ని అంశాలను కూడా ప్రస్తావిస్తూ రాష్ట్రంలో పరిశ్రమలకు ఉన్నటువంటి వాతావరణాన్ని పూర్తి స్థాయిలో ఆయనకు వివరించడంతో పాటు ఇక్కడ పరిశ్రమలు లేదా కంపెనీలు ఏర్పాటు చేయాలని కోరే అవకాశం ఉంది. తరువాత సిఐఐ ప్రతినిధులైనటువంటి చంద్రజిత్ బెనర్జీ, డీజీ చంద్రజిత్ బెనర్జీతో కూడా ముఖ్యమంత్రి భేటీ కాబోతున్నారు. వారి ప్రతినిధి బృందం కూడా రాష్ట్రానికి వచ్చింది. కాబట్టి ఏదైతే పారిశ్రామిక పాలసీ, దేశంలోనే అత్యుత్తమైనటువంటి పారిశ్రామిక పాలసీ రాష్ట్రంలో రూపొందించాలని చంద్రబాబు నిర్ణయించుకున్న నేపథ్యంలో సిఐఐ ప్రతినిధులకు ఈ పాలసీ ఎలా ఉండబోతుంది అనేది వివరించే అవకాశం ఉంది. వాళ్ళు ఇచ్చే సూచనలు, సలహాలు కూడా ఆయన తీసుకుని ఉన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలకు అనువైన వాతావరణం కల్పించడానికి ఏం చేయాలి, ఇప్పుడు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాదలిచినటువంటి నూతన పారిశ్రామిక పాలసీ ఉందో దాంట్లో లోటుపాట్లు ఏవైనా ఉన్నాయా, ఉంటే వాటిని ఏ విధంగా సరిదిద్దాలనే అంశం మీద ప్రధానంగా సిఐఐ ప్రతినిధులతో చర్చించబోతున్నారు. ఇక మధ్యాహ్నం 1:30 సమయంలో అమరావతి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రతినిధులతో భేటీ కాబోతున్నారు. రాజధాని అమరావతిలో ఇంటర్నేషనల్ లా యూనివర్సిటీ ఏర్పాటుకు సంబంధించి కూడా వారితో చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద ఈ రోజు వరుసగా పారిశ్రామికవేత్తలతో కావచ్చు, ఇది కంపెనీల ప్రతినిధులు కావచ్చు, సంస్థలకు సంబంధించి ఆ రంగాల్లో ఉన్నటువంటి నిపుణులతో ఆయన వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఆయన ఇక్కడి నుంచి నేరుగా హెలికాప్టర్లో గన్నవరం ఎయిర్పోర్ట్కు, అక్కడి నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్తారు. రేపు ఢిల్లీలో ప్రధాని, అదేవిధంగా కొంతమంది కేంద్ర మంత్రులతో కూడా భేటీ కానున్న నేపథ్యంలో రాష్ట్రానికి ఇప్పటికే అమరావతి విషయంలో ఇస్తామన్నటువంటి 15,000 కోట్లు ఏవైతే వివిధ సంస్థల నుంచి ఇప్పిస్తా అన్నారో వాటిని ఏ విధంగా రాష్ట్రానికి రప్పించాలి, అదే సమయంలో వెనుకబడిన ప్రాంతాలకు ఇస్తానటువంటి మొత్తానికి సంబంధించి, అదేవిధంగా రాష్ట్రానికి జగన్ హయాంలో చేసినటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని రీషెడ్యూలింగ్ చేసే అంశంపైన కేంద్ర మంత్రులతో అదేవిధంగా ప్రధానితో కూడా చర్చించే అవకాశం ఉందంటున్నారు. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వ సంస్థలు మరిన్ని రాష్ట్రానికి వచ్చేందుకు, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు కూడా పలు మంత్రిత్వ శాఖల మంత్రులతో కలిసి అభ్యర్థించే అవకాశం ఉంది. ఈ ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన ఒకవైపు అటు పరిశ్రమలను రాష్ట్రానికి రప్పించడంలోనూ, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ సంస్థలు కావచ్చు, ప్రైవేటు సంస్థలు కావచ్చు, వీటన్నిటికి సంబంధించి కూడా పలు సమావేశాలు కూడా ఆయన ఢిల్లీలో నిర్వహిస్తారు. అదేవిధంగా ఈ రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా పూర్తి స్థాయిలో రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ప్రత్యేక దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది. దానిలో భాగంగానే వివిధ ప్రైవేటు సంస్థలు, అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించినటువంటి నిపుణులతో కూడా ఈ రోజు భేటీ అవుతున్నారు. ముందుగా ప్రస్తుతం అయితే టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖర్తో ముఖ్యమంత్రి భేటీ కొనసాగుతుంది. తర్వాత సిఐఐ ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం ఉంటుంది. తర్వాత ఆ సమావేశం పూర్తయిన వెంటనే అటు న్యాయ నిపుణులతో కూడా చర్చించి రాష్ట్రంలో ఇంటర్నేషనల్ లా యూనివర్సిటీకి ఏర్పాటుకు సంబంధించి కూడా చర్చలు ఉంటాయి. మొత్తం మీద రాష్ట్రంలో ఒక పారిశ్రామిక వాతావరణాన్ని క్రియేట్ చేయడంలో ఆయన ఈ సమావేశాలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. థ్యాంక్ యూ సత్య.